నమస్తే. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇవాళ మనం గాంధీ భవన్లో కుర్చీ తాత కనిపించిండు. సో ఇంతకుముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు గాంధీ భవన్లో కుర్చీ తాత కనిపిస్తే అధికారంలోకి వచ్చిన 50 రోజుల తర్వాత కుర్చీ తాత ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గాంధీ భవన్కి వచ్చాడు. ఎందుకు తాత గాంధీ భవన్కి ఎందుకు రావాల్సి వచ్చింది ఈరోజు? నా అభిమానులకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దేశ ప్రజలందరికీ దండం. నన్ను కుర్చీ తాత అంటారు, ఊర్ ఆఫ్ కాలాపాష. నాది ఒకటే మనవి నేను కష్టపడి ఎంతో ప్రయత్నం చేసి మిమ్మల్ని సీఎం చేసిన రేవంత్ రెడ్డి గారు, జనాల ఆశల మీద నీళ్లు చల్లకండి. నా ప్రతి అడుగు, నా ప్రతి క్షణం, నా ప్రతి మాట, నా జేబుల ఖర్చులు అన్నీ భరించిన ఇగో ధర్మాత్ముడు. ఈ బట్టలు కూడా అతనియే, నేను దొరికిన బట్టలు కూడా అతనియే. అంత మంచి ఫ్రెండ్ నాకు దొరకడం గాడ్ గిఫ్ట్, దేవుడిచ్చిన వరం. అతన్ని నేను జీవితంలో మరవా. సీఎం గారు, నాది ఒకటే మనవి. నేను ప్రస్తుతం 8,000 రెంట్ ఉంటున్నా రహమత్ నగర్లో. ఇతనికి ఇల్లు లేదు. సుమారు 40 సంవత్సరాల నుంచి అది కష్టపడి తన రెక్కల కష్టం మీద 4 ఆడపిల్లలకు పెళ్లి చేసిండు నా స్నేహితుడు. అతనికి ఉండడానికి ఇల్లు లేదు. బొందలగడ్డ పక్కన చిన్న రేకుల షెడ్ వేసుకొని అందులో బతుకుతున్నాడు భార్య పిల్లలతోటి. అలా చేయడం ధర్మం కాదు. అతని ఇంటి ముంగట్నే పోరం భూమి చాలా ఉంది. ఎక్కడో మీరు ఇల్లు కట్టేయడం కాదు. దయచేసి నా మనవి ఒక్కటే, మీ కాళ్ళకో దండం. జీవితాంతం మీ కాళ్ళకు మొక్కుతూనే ఉంటా. నాకు అవసరంలా, నా ఫ్రెండ్కు ఆ దేవునికి ఒక ఇల్లు కట్టేయండి. మీ కాళ్ళకో దండం. నేను కోరుకునేది ఒకటే, 6 పథకాలు పెట్టిండ్రు. మీకు కొంచెం టైం తీసుకోండి, 6 నెలలు సంవత్సరం, కానీ సక్సెస్ చేయండి. తాత, ఇప్పుడు ఇంతకుముందు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడన్నా ఉన్నావా, లేకపోతే ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో? వీరా అభిమానిని. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా మొదటి నుంచి మీకు? వైఎస్ఆర్ బతుకున్నప్పటి నుంచే నేను కాంగ్రెస్కు వీర అభిమానిని. అతను పెట్టిన 2 పథకాలు 100% సక్సెస్. ఒకటి 108, రెండోది ఆరోగ్యశ్రీ వల్ల నా భార్య బతికింది. అందులో ఒక మనిషి నా భార్య. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు గతంలో కేసీఆర్ని తిట్టిర్రు, ఓడగొట్టిర్రు, మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినాక ఏమైనా మార్పు కనిపిస్తున్నదా? కాలాపాషా తాతలో ఏమైనా మార్పు వచ్చిందా? నాలో మార్పు రాదు. నా కోరిక ఒకటే ఉండే, రేవంత్ రెడ్డి గారి ముఖం పట్టుకొని చెప్పిన ఎలక్షన్లు జరగకముందు మిమ్మల్ని సీఎం చేస్తా అని. నవ్వి ఊకున్నాడు. అది ఎక్కడ తుక్కు కూడా కాంగ్రెస్ మీటింగ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు నవ్వి ఊకున్నాడు. నమస్తే సార్ అంటే నవ్విండు. అతన్ని చేసిన బాబు గుర్తుపడుతుండా ముఖ్యమంత్రి గారు? అంటే మీది ఎన్నికల ముంగల మీరు మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయినాయి. సో ఆయన మిమ్మల్ని గుర్తుపడుతుండా? కలిసి ఈ మధ్య సీఎం అయ్యాక? కలవలే, కానీ గుర్తుపడతారు. ఎందుకంటే ఈ మీడియా ఉందా, నన్ను ఎంతో ఎత్తు తీసుకుపోయింది. నేను ప్రస్తుతం సీఎం గారిని కలవాలండి. మెయిన్గా నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరు ఇప్పించినా సరే ఒక 2 నిమిషాలు ఎక్కువ టైం తీసుకోను. దయచేసి ఎవరైనా సరే ధైర్యం చేసి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తే వాళ్ళకు దండం 100 దండాలండి. కుర్చీ తాత, ఇదే మీడియా నేను హైప్ చేసిన సోషల్ మీడియానే నిన్ను కింద వేసేటట్టు కూడా చేసింది. నిన్న మొన్న నీ మీద కేసులు కావచ్చు, నీకు మందు తాగిపించి కూడా కొన్ని బూతులు తిప్పించే ప్రయత్నం చేసింది. ఏం చెప్తావు ఆ మీడియాకి? ఏం చెప్తావు అట్లా చేసిన వాళ్ళకి? ఏం చెప్తావు? ఒకటి వినండి, నేను దేనికి భయపడా. నా 62 ఏళ్ల వయసులో ఫస్ట్ సారి పోలీస్ మెట్లు ఎక్కిన, అది అబద్ధం కేసు మీద. అయినా బాధపడ. ఒక 5 నిమిషాలు కూర్చున్నా, చిన్న స్టేట్మెంట్ సిగ్నేచర్ చేసిన, సప్లైకి వచ్చిన. దట్స్ ఇట్. ఏంది కారణం ఏంటంటే మీద కేసు పెట్టండి యార్, అది మీకు చెప్పనవసరం లేదు. ఎందుకను కొంతమంది నా మీద కావాలని కూడా దుష్ప్రచారం చేస్తారు. నచ్చక నేను పట్టించుకొని, ఏనుగు పోతూనే ఉంటుంది, కుక్కలు మరుగుతూనే ఉంటాయి. అది నా ధైర్యం. ఇప్పుడు ఆ కేసుల నుంచి తప్పించుకోనికే గాంధీ భవన్కి వచ్చిన కుర్చీ. అదొక కేసా? నా కాలు గోరు ఇట్లా పీకెళ్ళ పడేసినంత కాదు. దానికోసం ఇంత దూరం రావాలన్నా? సినిమా అక్కడనే చూపిస్తున్నాను, కానీ వద్దనుకున్నా. 62 ఏళ్ల వయసు, నాకు గ్లూకోజ్ తెలియదు బాబాయ్. నవ్వుకు అర్థమైంది తాత. వికారం. నన్ను విమర్శించే వాళ్లకు వికారంగా నవ్వుతా. నా ధైర్యం ముందు జరుగు బాబాయ్. ఒక్కడొస్తే 2 చేతులు. నా ఈ 4 వచ్చిందనుకో, ఈ టవల్ ఎప్పటికుంటుంది. 2 రౌతులు, 2 ముళ్ళు. సినిమా చాలా డేంజర్ ఉంటుంది బాబాయ్. బాబాయ్, ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఏమన్నా ఇస్తారా బాబాయ్? మీరు భవిష్యత్తులో మిమ్మల్ని సర్పంచ్గానో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అట్లా పోటీ చేసే అవకాశం ఉందా? నాకు అటువంటి కోరికలు లేవు. రాజకీయం అంటే చెప్తాయినండి, నాకు ఒక పర్మిషన్ కావాలి రేవంత్ రెడ్డిది. ఇప్పిస్తే ఇంకో గంట అయినా మాట్లాడతా. ఒక గంట
తప్పకుండా పర్మిషన్ ఇప్పిస్తాం. గంట ఇను నాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేదు. రా అంటే రాక్షసుడు, జా అంటే జలేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ నారాయణ నారదముని అల్ల యమకింకరుడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? కమాన్ క్లాస్ చేయారు. ఇంత క్లియర్గా చెప్పేటోడు ఎవరు ఉండరు.